నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ సాధారణంగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఎవరో ఒకళ్ళు చనిపోతూ ఉంటారు. అలా చనిపోయిన వాళ్ళకి కర్మకాండలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా హ్మ్. నెలమాసికాలు చేస్తారు. తర్వాత సంవత్సరం అయ్యాక సంవత్సరికాలు చేస్తూ ఉంటారు. చాలామంది కొంతమంది అంటే సంవత్సరికం చేయలేని వాళ్ళుంటారు. నెలమాసాలు కుదరకలేపోయిన వాళ్ళుంటారు. అట్లా ఖచ్చితంగా ఈ కర్మకాండలనేవి చెయ్యాలా? ఒకవేళ చేయకపోతే ఆ మనిషికి ఏదైనా చుట్టుపక్కల ఇలా ఆత్మలు అంటూ ఉంటారు కదా! అలా హ్మ్. తిరుగుతూ ఉండే నేచర్ ఏదైనా ఉంటుందా గురూజీ? అలా కాదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ప్రపంచ దేశాలు మొత్తం, ప్రపంచం మొత్తం హ్మ్. కనిపెట్టలేనటువంటి విషయాలు కానివ్వండి, ఏ మతంలో గాని, ఏ ధర్మంలో గాని లేనటువంటి విషయాలు కానివ్వండి, మన సనాతన ధర్మం చాలా స్పష్టంగా చెప్పింది. అసలు ఎవరికీ తెలియదు చనిపోయిన తర్వాత ఏమవుతుంది అనేటివి. మన పురాణాలు చెప్పాయి. అగ్ని పురాణం, గరుడ పురాణం ఇట్లాంటివన్నీ చెప్పాయి. అసలు నిన్న మొన్న మనకి అంటే సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనకి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అని ఇద్దరు ఉంటారు. అవును. హిరణ్యాక్షుడు భూమిని తీసుకెళ్ళి ఒక సముద్రంలో పడేశారు అంటారు. హ్మ్. నాకు చిన్నప్పుడు సందేహం కలిగేది. ఏమిటిది? భూమి మీద ఆల్రెడీ సముద్రం ఉంది కదా! హ్మ్. మళ్ళీ భూమిని తీసుకెళ్ళి సముద్రంలో పడేయడం ఏమిటి అంటే, సంథింగ్ ఈ మనకు కనబడుతున్నటువంటి విశ్వం కాకుండా ఇంకా పెద్ద వేరే సముద్రాలు ఉన్నాయి. ఇంకా మనకు విశ్వంలో చాలా పెద్ద పెద్ద గోళాలు ఉన్నాయి. వాటిలో కూడా సముద్రాలు ఉన్నాయనే విషయం నాకు తర్వాత తెలిసింది. నిన్న కాక మొన్న రీసెంట్‌గా నాసా వాళ్ళు ఇద్దరు టీమ్స్‌ని పెట్టి 2 టీమ్స్‌ని పెట్టి ఒక రీసెర్చ్ మొదలుపెడితే ఇక్కడి నుంచి సరిగ్గా 12 బిలియన్ లైట్ హ్మ్. లైట్ అవర్స్ దూరంలో ఒక పెద్ద మహాసముద్రం ఉందని, అక్కడ మన భూమి మీద ఉన్న దానికంటే కూడా ఇంకా ఎన్నో ట్రిలియన్స్ ఆఫ్ వాటర్ ఎక్కువగా ఉంది. అక్కడ మన భూమి అందులో మునిగిపోద్ది ఈజీగా అనే విషయాన్ని కనిపెట్టారు. హుహు. అంటే ఆ పురాణంలో ఉన్నటువంటి విషయం నిజమని ఇప్పుడు మనకు అర్థమైంది. అదే ఇప్పుడు అర్థమైంది. ఇది అర్థం కాకముందు పరిస్థితి ఏమిటి? ఏదో ఊహ ఊహ గావచ్చు, అంచనా ఏంటిది? గావచ్చు భూమి మీద అనుకుంటాం. నీళ్లుంటే మళ్ళీ ఇది తీసుకుపోయి సముద్రంలో పడేయడం ఏంటి? హ్మ్. వరాహమూర్తి వచ్చి దాన్ని తీసుకురావడం ఏంటి అనిపిస్తది. ఓకే. అవును. దీనికి అనేకమైనటువంటి అంటే మన సనాతన ధర్మంలో జన్మలున్నాయనేటువంటిది మన దానిలోనే ఉంటుంది. వేరే వేరే హ్మ్. వాటిలో కూడా మనిషికి 7 ఉంటుంది. జన్మలు అంటూ ఉంటుంది. అంటారు. ఉంటుంది. కాకపోతే మన దాంట్లో ఇంకా చాలా స్పష్టంగా ఉంటుంది. అవును. దీనికి చాలా తార్కాణాలున్నాయి. ఎవరో చిన్న పిల్లవాడు పుట్టి, నేను పలానా ఊర్లో నేను ఒకప్పుడు అవును. జీవించున్నవాడిని అని వాళ్ళ ఇంటికి ఈవెన్ వీళ్ళందరిని వాళ్ళ తీసుకెళ్ళి వివరాలన్నీ కూడా చెప్పాడు ఈ వివరాలన్నీ మధ్య ఒక చెప్పి అబ్బాయి. ఇలాంటివి నెట్‌లో మీరు బోలెడన్ని వివరాలున్నాయి అలాంటివి. ఆ! అయితే మనకి అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనిషి ఏదో పుడతాడు యాక్సిడెంటల్‌గా పోతాడు. కానీ అది నిజం కాదు. ఒక స్పెసిఫిక్ కర్మ కోసం మనిషి పుడతాడు. ప్రతి వ్యక్తి కూడా అతనికంటూ ఒక నిర్దిష్టంగా ఒక కర్మ అనుభవించడానికి ఈ దేశానికో లేకపోతే ఈ తోటి వ్యక్తులకో ఏదో ఒకటి చేయడానికి మనిషి పుడతాడు. స్పెసిఫిక్ రీజన్ ఉంటుంది ఓ మనిషి పుడతారంటే. మనిషే కాదు, ప్రతి జీవి కూడా జన్మించడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఏంటో కనిపెట్టుకోగలగాలి ఫస్ట్ మనం. రెండవదేంటి, మనిషి పుట్టడం, చనిపోవడం. హ్మ్. పుట్టుకతో కూడా శౌచం ఉంటుంది. పుట్టినప్పుడు కూడా పాటిస్తారు. గుడికి ఓకే. వెళ్ళకపోవడం ఇట్లా అలాంటివి. అయితే మనిషి యొక్క ఆత్మ మనకి గరుడ పురాణంలో చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, పుట్టిన 2 గడియల్లో వెంటనే మరణించిన 2 గడియల్లో, పుట్టిన కాదు మరణించిన 2 గడియల్లో కరెక్ట్‌గా ఆ జీవిని తీసుకొని వెళ్తారు. యమదూతల్లాగా ఎలా అయితే మనకి ఆ నలుగురు సినిమాలో చూపించారో అలా తీసుకొని వెళ్ళడం. హ్మ్. అక్కడ మళ్ళీ 2 గడియల్లో మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు. ఆ నలుగురిలో ఎలాగ అతను మాట్లాడదాం అనుకుంటుంటే మనిషికి వినబడదు అవతల వ్యక్తికి. అవును. అలాగే ఆ ఇంట్లో చుట్టూ ఆత్మ తిరుగుతూనే ఉంటుంది. 11 డేస్ ఉంటుంది. మనిషి మరణించినప్పుడు ఆత్మ ఇంత ఉంటుంది. అంగుష్ట మాత్రం ఉంటుందని చెప్పబడింది. హ్మ్. ఇంత ఉన్నటువంటి ఆత్మ ఈ 11 డేస్ వాళ్ళ ఇంట్లో జరిగే కార్యక్రమాలకి ఇంతగా మారుతుంది. హ్మ్. ఆ ఇంత శరీరం దాల్చినటువంటి దాన్ని ఈ యమభటులు తీసుకెళ్తారు. ఇంతుంటుందా ఆత్మ? ఇంత అవుతుంది. ఇంతగా అయినట్టు బయటకొచ్చినటువంటిది ఇంత అవుతుంది. వీళ్ళేమి ఇంట్లో వాళ్ళకి తెలీదు, పద్ధతులు తెలీదు. మా దగ్గర లేవండి, మేము చేయలేదండి. ఏదేదో తీసుకెళ్ళారు, కాల్చేసారు, వచ్చేసారు, ఇంట్లో శుభ్రంగా ఉన్నారు. అప్పుడేమవుతుందంటే అది పిశాచంగా మారుతుంది. ఓకే. పిశాచ జన్మ ఉంటుంది. అదే ఆత్మ పిశాచంగా మారడం కూడా ఉంటుంది. ఎలా అయితే మన కళ్ళ ముందు
గొంగళి పురుగు చేతాకోకచిలకగా మారట్లా మారుతుంది కదా, అవును. అట్లెట్లా మారుతుంది, దానికి మొత్తం ఇది గజ్జిరి బిజ్జిరిగా ఉంటుంది, అది ఎందుకు రెక్కలు ఎక్కడి నుంచి వస్తాయంటే అంత అందంగా ఎలా అవుతుంది ఎలా అని అవుతుంది, చెప్పి అది ఎట్లా చాలా మంది ఎగురుతుంది, నమ్మరు కూడా అది చూసేదాకా. ఎట్లా ఎగురుతుంది అన్నీ మారాలి కదా అంటే, ఇప్పుడు చూడలేదు అనుకోండి, ఎవరు మనకు తెలియదు అనుకోండి, అవును. అది అలా మారుతుంది అంటే అట్లెట్లా మారుతుంది అంటాం. అవును. అలాగే ఈ యొక్క ఆత్మ కూడా పిశాచంగా మారుతుంది, పిశాచ జన్మనెత్తుతుంది, ఎత్తి అది కూడా వెతుక్కుంటూ ఉంటుంది దానికోసం. ఎక్కడైనా ఏదైనా ఒక పుణ్యకార్యాన్ని చూస్తే, పుణ్య సంబంధించి చూసి మళ్ళీ ఈ జన్మ నుంచి బయటపడాలని. పిశాచ జన్మ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకో జన్మలోకి దీనిలోకి వెళ్తాడు మనిషి. ఈ పితృకర్మలు ఇవన్నీ ఎందుకు చేయాలంటే, మనకి లలితా సహస్రనామాల్లో చాలా స్పష్టంగా అమ్మవారు ఒకవైపు దేవతామూర్తుల్ని శక్తినిచ్చేది ఆవిడే, ఈ పితృదేవతలకు శక్తినిచ్చేది ఆవిడే. ఓకే. అంటే నువ్వు ఎవరి ద్వారా పుట్టావు, ఈ భూమి మీద నిలబడ్డావు, ఈ భూమి మీద అన్ని అనుభవిస్తున్నావు అంటే నీ యాన్సిస్టర్సే కదా. అందుకని నీ పూర్వీకులకి నువ్వు సేవ చేసుకోవాలి. ఇవన్నీ ఏమవుతాయి మరి, నువ్వు ఆబ్దికాలు పెడుతున్నావు సంవత్సరానికి ఒకసారి, లేకపోతే నెలకోసారి, లేకపోతే అమావాస్య వచ్చినప్పుడు స్వయం పాకం అని ఇస్తున్నావు. ఇవన్నీ ఏమవుతాయి అంటే, వీళ్ళు ఎక్కడైతే పుడతారో అక్కడ వాళ్ళకి ఏ రూపంలో వెళ్ళాలో, వాటర్ కోసం తప్పిస్తున్నాడు వాటర్ రూపంలోన, ఫుడ్ కోసం తప్పిస్తే ఫుడ్ రూపంలోన అక్కడికి వెళ్తుంది. మీరు ఇక్కడ ఇచ్చినటువంటిది ఎలా అంటే, అమెరికాలో పిల్లవాడు ఎవరో చదువుకుంటున్నాడు, ఇక్కడ రూపీస్ మీరు వేస్తారు, అది అమెరికన్ డాలర్స్గా మారట్లా. అట్లాగే ఇక్కడ మీరు పెట్టినటువంటి పిండ ప్రధానాలు ఏవైతే ఉన్నాయో అవి వారికి అవి చెందుతాయి. అది కూడా దర్భల మీద పెడతారు, వాటిని ఎక్కడ పెడితే అక్కడ పెట్టరు. అప్పుడు వారు కరెక్ట్గా మీ తండ్రికి, తాతకి, ముత్తాతకి వెళ్తుంది. అందుకే ముగ్గురు పేర్లు చదువుతారు. అలా కనుక పితృదేవత ఆరాధన చేయకపోతే పెళ్ళిళ్ళు అవ్వకపోవడం, వంశ అభివృద్ధి అవ్వకపోవడం, పిల్లలు పుట్టట్లేదు, ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు, ఇవి చేయకపోవడం వల్లే. కాబట్టి ఈ కుటుంబానికి జరుగుతుందా, అక్కడ ఎవరు చేయలేదో వాళ్ళ కుటుంబానికి జరుగుతుంది. ఇప్పుడు ముందు జనరేషన్ వరకు చేశారు, వాళ్ళకేం ఇబ్బంది ఉంటుంది. ఈ జనరేషన్లోకి వచ్చారు, ఈ జనరేషన్ వాళ్ళు తెలియలేదు, తెలుసుకోలేదు. అందుకే ఇంట్లో అలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు పిల్లల్ని ఇంట్లోనే ఉంచాలి, స్కూల్ మానిపించేసేయాలి ఆ రోజు వీలైతే. నాన్న ఇగో చూడు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటాం, సంవత్సరానికి ఒకసారి అవుతుంది, తల్లికి ఒకసారి, తండ్రికి ఒకసారి అవుతుంటుంది అని వాళ్ళకి చెప్పాలి. మనం నేర్పించలేదు, వాళ్ళని స్కూల్కి పంపించేసాము, వాళ్ళకి అసలు జీవితంలోనే తెలియదు ఆ రోజు ఏం జరుగుతుందని. అయిపోయింది. రేపొద్దున వాళ్ళు ఎట్లా చేస్తారు, మా నాన్నగారు అయితే చేసేవారు సార్, సంథింగ్ ఏంటో నాకు తెలియదు అంటాడు. అంతే కదా. అలా కాకుండా ఓహో మనిషి చనిపోయిన తర్వాత ఒక తిథి ఉంటుంది, ఆ చనిపోయిన తిథిని తీసుకొని ఆ రోజు బ్రాహ్మణుడిని పిలిచి ఆ రోజు చేయాల్సిన కార్యక్రమం చేసి ఆ యొక్క పిండాలను తీసుకెళ్ళి వాటర్లో కలపడమో, గోవు పెట్టడమో చేసి చక్కగా ఆ రోజు ఆ వాళ్ళకి ఏదైతే చేయాలో ఆ యొక్క కార్యక్రమాలు చేయించినట్లయితే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి ఈ వంశం మీద. వాళ్ళ బ్లెస్సింగ్స్ పితృదేవత రూపంలో వస్తుంది అది. కాబట్టి అందరూ ఖచ్చితంగా చేయవలసింది. చాలామంది తెలియక మూఢత్వంలోనూ తెలియనితనంతోనూ మాకు లేవండి అంటారు. లేకపోవడం ఏమిటి అసలు? శాస్త్రం అందరికీ ఒకటే, నీకొకటికి ఇంకొకటి ఒకటి ఏం చెప్పలేదు, అందరికీ ఒకటే శాస్త్రం, అందరూ చేయాల్సిందే. నేను ఇప్పుడు పని చేస్తే డబ్బులు తీసుకొని, మా వంశంలో డబ్బులు తీసుకోవడం లేదని ఎవడు మానేస్తున్నాడా? అయ్యో లేదండి, మేము అసలు డబ్బులు తీసుకోము అని ఎవడైనా మానేస్తాడు చెప్పండి? ఖచ్చితంగా తల్లిదండ్రులు, తాత ముత్తాతలు అందరూ దాన ధర్మాలు చేసిన వాటిని తీసుకునే వెనక్కి కూడా తీసుకుంటారు, ఇంకా వెనక్కి కూడా తీసుకుంటారు. మా వాళ్ళు తెలియక ఇచ్చేసారు, మీరు ఇది మిస్యూజ్ చేస్తున్నారు, మాకు వెనక్కి రావాలని కోర్టు కేసు వేసినవి చాలా ఉన్నాయి నేను చూసినవి. గాలి పీల్చుకోవడం మా ఆనవాయితీ కాదని ఎవరైనా మానేమనండి? గాలి పీల్చుకోవడం ఎంత ముఖ్యమో పితృదేవతలకి, దేవతలకి పూజించడం కూడా అంతే ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. గురుజీ మరి అంటే కామన్గా బయట అనాథ సేవలు ఉంటాయి, అనుకోకుండా చనిపోయిన వాళ్ళు, దానికి చేస్తే 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుందట. అసలు అనాథ శవానికి కానీ మీరు చేశారు, ఏదో రోడ్డు మీద పడింది, ఎవడో చచ్చిపోయాడు పాపం, ఎవ్వరు లేరు, రోడ్డు మీద అలా అరుక్కు తింటూ అక్కడ బతికేవాడు, ఓ చెట్టు కింద చనిపోయాడు. అది తీసుకెళ్ళి కనుక దహన సంస్కారం కనుక చేస్తే 1,000,000, ఇంకా చెప్పాలంటే 1,00,000, 1,000,000 కాదు 1000 అని చెప్తారు, 1,00,000 కూడా చెప్తుంటారు. అంటే అనంతం అని అర్థం. సహస్రం అంటే అనంతమైనటువంటి అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుందట. అంటే ఆలోచించండి అది. ధన్యవాదాలు గురుజీ. శ్రీమాత్రే నమః.